హాయ్ అండి. జగన్ గారి నుంచి అరెస్ట్ అవుతారని చెప్పేసి వార్తలు చాలా తీవ్రంగా పుకార్లు చేస్తున్నాయి. ఏంటి ఆయన అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారు. సో తెలుగుదేశంలో చాలా మంది కూడా బయట రాలేదు, అప్పట్లో చాలా న్యూస్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ అయితే ఆయన కోసం ఎవరు వస్తారనుకుంటున్నారు, ఎవరు రారనుకుంటున్నారు? అసలు అటువంటి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకునే వ్యక్తి ఒకడైనా ఉంటాడంటారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి, అది కాక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అని చూడకుండా అన్యాయంగా నిద్రపోతున్న వ్యక్తిని 3-4 గంటల టయాన అక్రమంగా అరెస్ట్ చేసి లోపలేశారు. కాబట్టి ఆ రోజు అదిగాక ఈ అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు చేశారు. చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు తెలియని వాళ్ళకు కూడా, దేశాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే తను అని తెలిసింది ఆ రోజు. అంటే అది వరకు కొన్ని దేశాలలో తెలియకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అంటే. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో ప్రపంచవ్యాప్తంగా అక్కడ నిరసనలు చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇతను అని ప్రపంచం మొత్తం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలిసిపోయారు. అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడ్డారు. జైలుకి వెళ్ళి పరామర్శించారు. మీకు నేనున్నాను, మనం కలిసి పోటీ చేద్దాం, సెంట్రల్ను కూడా నేను ఒప్పిస్తాను అని చెప్పి ఆ రోజు కలిసి పోటీ చేసి వాళ్ళు నిన్న అఖండ మెజార్టీ 164 స్థానాలు రావడం జరిగింది. అవతల వాళ్ళకి అపోజిషన్ కూడా లేకుండా పోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన పాపాలు ఈరోజు శాపాలుగా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరికీ, ఇప్పుడు గతంలో వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల చేత బూతులు తిట్టించి ఈయన ఆనందం పొందేవాడు. అసెంబ్లీలో ఎవరైనా బూతులు తిట్టపోతే వాళ్ళకి ప్రమోషన్ ఉండేది కాదు. బూతులు తిట్టిన వాళ్ళకే ప్రమోషన్ ఉండేది, మంత్రిగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రియశిష్యుడిగా ఉండేవాడు గతంలో ఎవరైతే బూతులు తిట్టేవాడు. ఆ కోవలో మన వల్లభనేని వంశీ, కోడాల నాని, రోజా వీళ్ళకి అగ్రతాంబూలం అందింది బూతుల్లో. అందువల్ల ఈరోజు వల్లభనేని వంశీ, కోడాల నాని అంటే సరే వీళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు. బయట ఎవడెవడెవడో కూడా ప్రెస్ ముందు చంద్రబాబు నాయుడు అంత చూస్తాను, లోకేష్ అంత చూస్తానని ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు విర్రవీగారు. ఈరోజు బోరుగడ్డ అనిల్ పని చూడు నడవలేకున్నాడు, చెక్కేశారు. వల్లభనేని వంశీని చూస్తే మన దాకా తలక రంగేసుకొని టిప్ టాప్గా ఉండేవాడు, ఇప్పుడు చూస్తే ముసలి కోతున్నట్టున్నాడు. అందువల్ల ఈరోజు అయిపోయింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. 151 సీట్లు వచ్చిన అతనికి అపోజిషన్ కూడా లేకుండా పోయింది. ఈరోజు ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా వరకు కూటమి ప్రభుత్వంలో వెళ్ళిపోతున్నారు, ఎవరి ద్వారా చూసుకుంటున్నారు. అంటే గతంలో మంచిగా ఎవరైతే ఉన్నారో ఈ బూతులు తిట్టకుండా వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఈ బూతులు తిట్టి విర్రవీగిన వాళ్ళు మాత్రం ఆహ్వానించడం లేదు, వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ కోడాల నాని, రోజా, అమ్మడి రాంబాబు చాలా ఉన్నారు, ఖాతాల పేరు నాని బ్యాచ్ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా త్వరలో అంటే ఫైల్ రెడీ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అరెస్ట్ చేస్తా అంటే ఎవరన్నా వస్తారా, వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటారని మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అయితే ఫ్యామిలీలో అయితే ఎవరు రారండి. శర్మిల గారు దూరం అయ్యారు, విజయమ్మ గారు దూరం అయ్యారు. నిన్నదాకా మా అన్నయ్య అని చెప్పిన విజయసాయి రెడ్డి వెండిపోటు పొడిచాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే నాకు తెలిసి కేఏ పాల్ ఏమైనా వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు యేసు ప్రభు బిడ్డలు కాబట్టి కేఏ పాల్ ఏమైనా వస్తాడేమో, ఆశీర్వదిస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకుని డాన్స్ చేస్తే కేఏ పాల్ గారు అవుతారంటారా మీ ఉద్దేశం? 100% జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే సొంతం రాకపోయినా కేఏ పాల్ మాత్రం 100% వస్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వచనలు ఈయనలాగా నెత్తి మీద చేతులు పెడుతుంటాడు కాబట్టి ఒకరి నెత్తి మీద ఒకరు చేతులు పెట్టుకుంటారు. ఒకరినొకరు అదిగా జైల్లో ఈయనకు తోడుగా ఉంటారు కదా, కోడలు నాని, వల్లభనేని వంశీ వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ కేఏపాల్ గారు వీళ్ళందరినీ పరామర్శించడానికి ఆయన ఒక్కడే వస్తాడని నేను అనుకుంటున్నాను. అప్పుడు పరామర్శించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు మరి కేఏపాల్ గారు అడ్డుకుంటారంటారా? కేఏపాల్ని అడ్డుకోరు ఎవరు. కేఏపాల్ ట్రంప్ కూడా తెలుసు కాబట్టి మొన్న యుద్ధాన్ని ఆపేయాడు కదా కేఏపాల్, ట్రంప్ కాడికి వెళ్ళి యుద్ధాన్ని కూడా కేఏపాల్ నేనే ఆపానని చెబుతున్నాడు. కాబట్టి ఆయన కూడా రేపు కేఏపాల్ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే నేనే పరామర్శించాను, జగన్మోహన్ రెడ్డి ఇంకో కొన్ని సంవత్సరాలు జైల్లో వేయమని చెప్పాడు నేనే అని చెబుతాడు వాళ్ళు బయటకు వచ్చి. అంటే కేఏపాల్ యుద్ధాన్ని ఆపగలడు కానీ జగన్ అరెస్ట్ ఆపలేడు అంటారా? ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆపలేరు. కేఏపాల్ కాదు 100 కేఏపాల్ వచ్చినా కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళి పరామర్శించి ఏదన్నా ఆశీర్వాదం ఇలాంటివి అయితే ఇస్తాడు కానీ కేఏపాల్.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నెక్స్ట్ కేఏ పాల్కి అవకాశం ఉండిద్దిగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం. ఎందుకంటే వాళ్ళ ఓటర్స్ మ్యాక్సిమం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అంత క్రిస్టియన్ ఓటింగ్ ఎక్కువ ఉంది ఆయనకి. రేపు ఆ మతస్థులంతా కేఏ పాల్ సపోర్ట్ చేస్తారుగా, అందువల్ల కేఏ పాల్కి అవకాశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి లోపలే ఉంచుతాడు. అవసరమైతే ట్రంప్తో మాట్లాడి ఆయన ఇంకా 10 సంవత్సరాలు లోపలే అయ్యింది, బయట నా పార్టీ బలోపేతం చేసుకుంటానని చెబుతాడు. కానీ నేను అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.